మీలో మీరు జీవము గలవారు కారు. అందరూ ఒకసారి నోరు తెరిచి ఆ వచనం చదవండి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని, అక్కడ నొక్కాడు చూడు, నేనే మార్గం అంటే ఇంకొకడు లేడని. త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే ఆయన శరీరము తిని రక్తం త్రాగితేనే జీవం, లేకపోతే లేదు జీవం. ఎంత క్లియర్గా చెప్పాడో చూడు. నేను బాప్తీసం పొందాలే, బలలో చేయకపోయినా పర్వాలా అనుకునే వారలారా, ప్రభు బల్ల ఎంత శ్రేష్టమైనదో ఎంత అవసరమైనదో ఈరోజు తెలుసుకోండి. బాప్తిస్మం పొందనివాడు అర్జెంటుగా బాప్తిస్మం పొంది బలను సమీపించాలి. బాప్తిస్మము పొందినవాడు ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తున్నాడో ఆ తప్పులు ఒప్పుకొని మారు మనసు పొంది దిద్దుకొని బలను సమీపించి చేయి వేయాలి తప్ప నిర్లక్ష్యం చేయకూడదు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే అందులో చేయి వేయకపోతే జీవాన్ని కోల్పోతారు. వినండి, సాతాను మనల్ని మభ్యపెట్టి 4 మనం దూరం అయ్యేటట్టు చేస్తాడు. 4 వాటిల్లో మొట్టమొదటిది దైవ వాక్యము, 2వది ప్రార్థనా జీవితము, 3వది పరిశుద్ధుల సహవాసము, 4వది అత్యంత శ్రేష్టమైంది, చాలా కీలకమైంది, ఈ 3 కూడా ఆయువు పట్టు లాంటిది, ఆయన శరీర రక్తములలో చెయ్యి వేయుట. అది ఎంత ప్రాముఖ్యమైందో ఎంత విలువైందో సైతానుకు తెలుసు, మనకు తెలియదు. ఆ కారణం చేత వాడు నిన్ను బల్లకు దూరం చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ప్రభు బల్లలో నువ్వు చెయ్యి వేసినంత వరకు నీ ఆత్మీయ జీవితం మిణుకుమంటూనైనా సరే వెలుగు ఉంటుంది. దానికి దూరమైన నాడు ఖచ్చితంగా ఒక నాటికి చటుక్కున ఆరిపోతుంది పక్క. అందుకే వాడు కుట్రదారుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు నీకు కల్పించి కొన్నిటికి నిన్ను దూరం చేస్తాడు. అందులో మొట్టమొదటిది ప్రాముఖ్యంగా గొప్పగా చెప్పుకోదగ్గది ప్రభువు బల్ల. ఎందుకో దాని విలువ సైతానుకు తెలుసు, నీకు నాకు సరిగా తెలియచావది వచ్చిన గొడవ అది. నువ్వు నీ దగ్గర పరిశుద్ధులు తీసుకొచ్చినప్పుడు చేతిలో ఒక రొట్టె ముక్క, ఈ చేతిలో ఒక చిన్న గిన్నెలో ద్రాక్షరసం వస్తుంది నీ దగ్గరికి. నువ్వేమనుకుంటావంటే రొట్టె ద్రాక్షరసం అనుకుంటావు నువ్వు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందంటే యేసు శరీర రక్తములకు సాదృశ్యముగా ఇవి ఉన్నాయి అని చెప్పాలా. బైబిల్లో ఒక్క చోట కూడా ఇది నా శరీరమునకు సాదృశ్యము, ఇది నా రక్తమునకు సాదృశ్యము, జస్ట్ ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలా. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. అక్కడ నా శరీరానికి సాదృశ్యం అన్నాడా, నా శరీరమే అన్నాడా? చెప్పిన ప్రతి చోట కూడా ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసపు పాత్రనెత్తి ఇది నా రక్తము అన్నాడు. రక్తం లాంటిది, రక్తం అనుకోండి, రక్తానికి సాదృశ్యంగా ఉంది అన్నాడా? డైరెక్ట్గా రక్తమే అన్నాడా? ఎట్లా అవుతుందండి ద్రాక్షరసం రక్తం? ఎట్లా అవుతుందండి రొట్టె యేసు శరీరం అని అడగండి. ఎట్లా అవుతుంది అంటే యేసు అన్నాడు కనుక అవుతుంది. యేసు అనకపోతే అవదు, కానీ యేసు ప్రభు అన్నాడు కనుక అవుతుంది అంతే. ఇది నా శరీరం.